ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇదొక సూపర్ బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నౌ నాకు తెలియదు, కానీ నేను అనుకున్నటువంటి ప్రైస్ గనక ఇది రిలీజ్ అయితే మాత్రం దీనిలో ఉన్నటువంటి ఫ్యూచర్స్ ఎక్స్ట్రాడినరీ. సో దిస్ ఈస్ నథింగ్ బట్ పోకోకి సంబంధించినటువంటి పోకో X5 Pro 5G. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఉంది ఇది లేదు అనకుండా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తోటి పవర్ ప్యాక్డ్ గా డిజైన్ చేసినటువంటి స్మార్ట్ ఫోన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. పోకో X5 Pro 5G అని చెప్పి పోకో బ్రాండింగ్ మేడ్ ఇన్ ఇండియా. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్. బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ అలాగే బాక్స్ కంటెంట్స్ అండ్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీరు చూసారంటే పోకో X5 Pro 5G అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో పోకో ఎల్లో 8GB ప్లస్ 256GB. సో బాక్స్ ను ఓపెన్ చేసి చూద్దాం ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకు ఒక చిన్న కార్టూన్ బాక్స్ ను ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఒక యూజర్ మాన్యువల్ తో పాటు TPU కేస్, ఆఫ్ కోర్స్ TPU కేస్ బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది, అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో వీటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక్కడ మనకి ఫైనల్లీ ప్రొడక్ట్ ఉంది. ప్రొడక్ట్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. హై క్వాలిటీకి సంబంధించిన ఒక Type A to Type C కేబుల్ ని అలాగే 67 వాట్స్ కి సంబంధించినటువంటి ఒక చార్జర్ బ్రిక్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో పోకో. ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో పోకో ఎల్లో అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ ఫినిష్ కి సంబంధించినటువంటి కలర్స్ అయితే చూడొచ్చు. ఎల్లో కలర్ అలాంగ్ సైడ్ విత్ కెమెరా మాడ్యూల్ వరకు మనకి బ్లాక్ కలర్ స్ట్రెచ్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ బాడీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఏదైతే ఉందో మనకి ఎల్లో కలర్ లో ప్రొవైడ్ చేశారు. చూడటానికి కొంచెం యూనిక్ గా మనకి రావడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు ప్యారల్ గా మీకు మరొక 2 కలర్స్ కూడా ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికే బ్లూ కలర్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూసారంటే స్క్రీన్ మీద మనకి స్క్రీన్ గార్డ్ ని కూడా అప్లై చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి మొత్తం కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకు చూడటానికి గ్లాస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టికే. బట్ ఇక్కడ మనకి మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మన ముందు తీసుకొచ్చారు. సో చేతిలో పట్టుకున్న ఫింగర్ ప్రింట్ దీని మీద అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎక్సెప్ట్ దిస్ కెమెరా మాడ్యూల్ ఉన్న దగ్గర మాత్రం మనకి గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చెయ్యి ప్రెస్ చేసినప్పుడు లేదా ఫింగర్ టచ్ అయినప్పుడు ఫింగర్ ప్రింట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ కెమెరా బంప్ మీద వీళ్ళు మనకి రింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మెటాలిక్ రింగ్స్. సో దట్ మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పొరపాటున చేజారి కింద పడ్డా లేదన్నట్లయితే టేబుల్ మీద మనం ఇలా ప్లేస్ చేస్తున్నప్పుడు కూడా ఆ లెన్స్ కి ఇది కొంచెం ప్రొటెక్షన్ లాగా మనకి రావడం జరుగుతుంది. ఈవెన్ డిజైన్ కూడా చూడటానికి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇస్ సింప్లీ అమేజింగ్. ఇక సైడ్స్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్, కాకపోతే ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఎల్లో కలర్ ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది కొంచెం స్పెషల్ ఫోన్ కింద, అంటే వీళ్ళ కలర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎన్రిచ్ చేసిందని నేను చెప్పుకోవచ్చు. ఇది కేవలం మీకు బ్లాక్ అండ్ ఎల్లో డివైస్ లో మాత్రమే వస్తుంది, అంటే పోకో ఎల్లో డివైస్ లో మాత్రమే వస్తుంది. ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 7.9 mm దాకా రావడం జరుగుతుంది. అలాగే ఫోన్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి చాలా లైట్ వెయిట్, ఆల్మోస్ట్ 181 గ్రామ్స్. ఒకవేళ మీరు TPU కేస్ ని ప్లేస్ చేసి చూసారు అన్నట్లయితే 204 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. సో పోకో X సిరీస్ లో ముఖ్యంగా వన్ ఆఫ్ ద స్లిమ్మెస్ట్ ఫోన్ ఇది అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ట్రూ. దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని మన ముందు తీసుకొని రావడంతో పాటు దీంట్లో IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో చిన్నపాటి తుప్పర్లు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. సో కింద మనకి సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర కూడా వీళ్ళు గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఒకవేళ పొరపాటున చేజారు నీళ్లు దీని మీద పడ్డా, ఇది నీళ్ళలో పడ్డా కానీ వాటర్ త్వరగా లోపలికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్టయితే ఫిజికల్ లుక్ పరంగా నాకు ముఖ్యంగా ఈ కలర్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. ఒకవేళ పర్చేజ్ చేయాలని ఆ ఆలోచనలో ఉన్నారు అన్నట్లయితే డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ కలర్. ఇంట్లో మనకి 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫినీ AMOLED డిస్ప్లే అయితే మనం ముందు తీసుకొచ్చారు. డిస్ప్లే మాత్రం చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ దీనిలో మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కూడా మనం ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ PWM డిమ్మింగ్ కూడా ఇది మనకి 1920 హెర్ట్జ్ దాకా రావడం జరుగుతుంది. బేసికల్లీ దీని వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కడన్నా లో లైటింగ్ లో బ్రైట్నెస్ అనేది ఇంకా ఎక్స్ట్రా డార్క్ డిమ్ అవడం జరుగుతుంది. ఆ ఫ్లిక్కరింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మరింత తక్కువగా ఉండటం వల్ల మీ ఐక్ అనేది పెద్దగా స్టెయిన్ అనేది అవ్వడం జరగదు.
సో రీసెంట్ గా మనం రియల్మీ 10 Pro Plus లో కూడా ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీని మనం చూసాం. సాధారణంగా ఇవి ఫ్లాగ్షిప్ లెవెల్ టెక్నాలజీ ఇది లాస్ట్ ఇయర్ లో, బట్ ఈ ఇయర్ లో మనం మిడ్ రేంజ్ లో కూడా ఈ టెక్నాలజీని అయితే చూస్తున్నాం, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే మినిమం బ్రైట్నెస్ నిట్స్ 500 అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 900 నిట్స్ దాకా వస్తుందని అంటున్నారు. కానీ నేనైతే బ్రైటర్ సన్లైట్ లో ఈ డిస్ప్లే చూసాను, చాలా చాలా బ్రైట్ గా ఉంది. వీళ్ళు 900 అంటున్నారు కానీ మేబీ ఇది 1200 ప్లస్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే, ఒకవేళ మీరు కనుక అవుట్డోర్ కండిషన్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నా కానీ డిస్ప్లేని ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఫోన్ అయితే వాచ్ చేయొచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 10-bit ప్యానెల్ తీసుకొచ్చారు. ఇది HDR10 సపోర్ట్ చేయడంతో పాటు 10+ అలాగే డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ వైడ్ 1L1 సపోర్ట్, అంటే OTT కంటెంట్ లో మీరు ఫుల్ HD లో మీ మూవీస్ అయితే వాచ్ చేయొచ్చు. ఈవెన్ DCI P3 కలర్ గార్మెంట్ తో పాటు ఇందులో మనకి 100% NTSC టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో కలర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పాప్ అవుతూ మరింత బ్రైటర్ గా లిట్ అవుతూ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా మనకి ఇందులో ఉంది. ఈవెన్ అనూహ్యంగా మీరు ఇక్కడ డిస్ప్లే యొక్క బెజల్స్ ని మీరు చూసినా గానీ ఆల్మోస్ట్ 4 కార్నర్స్ లో, బాటమ్ లో అది కూడా కార్నర్ లో కొంచెం నాకు ఎక్కువ అనిపిస్తుంది కానీ మాక్సిమం ఆల్మోస్ట్ 4 బార్డర్స్ లో కూడా మీకు సేమ్ కైండ్ ఆఫ్ బెజల్స్ రావడం అయితే జరుగుతుంది. సో మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈవెన్ దీంట్లో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. ఇది అడాప్టివ్ సింక్ టెక్నాలజీ అని అనుకోవచ్చు. అంటే మీరు వాడుతున్నటువంటి యాప్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ని బేస్ చేసుకొని ఇది స్విచ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు, సో ఇక్కడ 30 Hz గా మనకు రావడం జరుగుతుంది. UI ని యూజ్ చేస్తున్నారు, 120 Hz కి వెళ్ళిపోతుంది. మీరు OTT ఏదైనా చూస్తున్నారు, 60 to 90 Hz మధ్య రావడం జరుగుతుంది. బేసికల్లీ దీని వల్ల మీకు ఏమవుతుందంటే ఇలా స్విచ్ అవడం వల్ల బెటర్ బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ బ్యాటరీ బ్యాకప్ అంటే గుర్తొచ్చింది, దీనిలో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ లేదు కానీ వైర్ ద్వారా మీరు మీ TWS బడ్స్ ఇలాంటివి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ వచ్చేటప్పటికి మీకు కేవలం 5 watts దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour 10 minutes 1 hour 15 minutes టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. హోల్ డే మీరు ఎలాంటి యూజర్ అయినా కానీ, ఈవెన్ హెవీ యూజర్ అయినా కానీ ఆరామ్సే 1 day బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఈవెన్ దీంట్లో మనకి ఆడియో కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. 2 స్పీకర్స్ సపరేట్ ఒకటి వచ్చేటప్పటికే లెఫ్ట్ అలాగే మరొకటి వచ్చేటప్పటికే రైట్, అంటే ఇట్లా పట్టుకుంటే. అండ్ ఫోన్ లో ఇంప్రెసివ్ ఆడియో అని చెప్పొచ్చు. ఆడియో కూడా లౌడ్ గానే ఉంది, శాంపిల్స్ అయితే వినేయండి. అండ్ దీంతో పాటు మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. వైర్ ద్వారా మీరైతే తీసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వద్దాం. దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 6 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. 7 bands ఆఫ్ 5G మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను ఎయిర్టెల్ తోటి అలాగే జియో తోటి రెండిట్లోనూ టెస్ట్ చేశాను, రెండిట్లో కూడా పర్వాలేదు, బానే ఉంది. అఫ్ కోర్స్ నా ఏరియాలో అప్రాక్సిమేట్లీ 500 Mbps దాకా స్పీడ్ రావడం జరుగుతుంది. సో ఆ స్పీడ్స్ అయితే నేను ఇందులో అచీవ్ చేయగలిగాను 5G లో ముఖ్యంగా. ఈవెన్ దీని యొక్క పెర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా చేశాను. ఆల్మోస్ట్ ఆల్ 12 tops per second, అంటే ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఇది పనిచేయడంతో పాటు దీని యాంటిట్యూడ్ స్కోర్స్ కూడా 5 lakh అయితే క్రాస్ అవడం జరిగింది, విచ్ ఈస్ కూల్. ఒకవేళ మీరు గనక మిడ్ రేంజ్ లో ఒక మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే గనక డెఫినెట్లీ దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 6+128, మరొకటి వచ్చేటప్పటికి 8+256. అండ్ దీంట్లో మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు, అక్కడ నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో ఒకవేళ మీరు గనక హైయర్ స్టోరేజ్ కావాలన్నట్లయితే ఖచ్చితంగా మీరు హై ఎండ్ వేరియంట్ కి అయితే వెళ్ళాలి. సో అక్కడ మళ్ళీ ప్రైస్ మ్యాటర్స్ అన్నమాట. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. సో ఎడిషనల్ గా 6GB, ఫర్ ఎగ్జాంపుల్ 8GB వాడుతున్నారు అన్నట్లయితే కనుక 11GB అవుతుంది. 6GB వాడుతున్నారు అన్నట్లయితే కనుక 9GB అవుతుంది. మల్టీ టాస్క్ కి ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఈ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. సో కానీ MIUI 14 ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నాకు Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పోకో డైలర్ ని మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ ఇవాళ రేపు మనం కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వెళ్తూ ఉంటుంది కదా, అలా కాకుండా దీంట్లో మనకి డిఫాల్ట్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి మూవ్.
ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అంతా బానే ఉంది కానీ కొంత ఎక్కువగా బ్లాట్వేర్ అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. సో ఈ బ్లాట్వేర్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అఫ్ కోర్స్ మీకు రిక్వైర్మెంట్ లేదు అని అనుకుంటే వాటిని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక దీని సెక్యూరిటీ అప్డేట్స్ విషయానికి వచ్చారంటే వీళ్ళు కంపెనీ కమిట్ చేయడం మాత్రం 2 మేజర్ అప్గ్రేడ్స్ ఇస్తా అన్నారు. అంటే ఇది ఆండ్రాయిడ్ 12 తో వస్తుంది కాబట్టి 13, 14 అలాగే 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారన్నారు. సో 13 ని ప్రొవైడ్ చేస్తూ 14, 15 అప్గ్రేడ్ కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చినప్పుడు మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ని మన ముందు తీసుకొచ్చారు. ప్రైమరీ 108 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది వచ్చేటప్పటికి ఐసోసెల్ HM2 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరాని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి 120 degrees దాకా మీకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా డీటెయిలింగ్ బానే ఉంది. కాకపోతే HDR ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. కలర్స్ కూడా మనకి డీసెంట్ అని చెప్తాను. ఇక మరొక 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం, మ్యాక్రో లెన్స్ కోసం. బట్ దీనికన్నా మీరు ప్రైమరీ సెన్సార్ అయితే యూజ్ చేయండి, మీకు బెటర్ రిజల్ట్స్ రావడం అయితే జరుగుతుంది. అండ్ రేర్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లో కూడా వీళ్ళు 4K 30 FPS దాకా తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ మూవ్. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ ఎక్స్పోజర్ కొంచెం కంట్రోల్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. హై డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేది. ఇక ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 1080, 30 అలాగే 60 కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ కూల్. ఇక వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తీసుకొచ్చారు. NFC అయితే ఉండదు. అండ్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ 5G లో కూడా నేను ఇందాక మీకు చెప్పినట్లు 7 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి బోత్ స్టాండర్డ్ అలోన్ అండ్ నాన్ స్టాండర్డ్ అలోన్ అంటే ఎయిర్టెల్, జియో, వడాఫోన్ ఈ మూడింటిని కూడా మీరు ఇందులో నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. BSNL అయితే ఇంకా అఫీషియల్ గా 5G అనౌన్స్ చేయలేదు కదా. అండ్ వీటితో పాటు మనకి ఇందులో IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా మనకి 3.5 ఆడియో జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక 3.5 ఆడియో జాక్ లవర్ అయి ఉన్నట్లయితే. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ తో పాటు జైరోస్కోప్ సెన్సార్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో గేమింగ్ లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గేమ్స్ అయితే పర్ఫెక్ట్ గా ఆడుకోవచ్చు. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్లీ ఫాస్ట్ గానే పనిచేస్తుంది. సో ఫైనల్ గా నా కంక్లూజన్, సో దీంట్లో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఆల్మోస్ట్ ఇది ఉంది, ఇది లేదని చెప్పి ప్రతి ఒక్కటి ఫీచర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. కానీ నాకు ఇందులో వచ్చేటప్పటికి వీళ్ళు ఆండ్రాయిడ్ 12 కాకుండా ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నో అయితే నాకు ప్రైస్ తెలీదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీనిలో బేస్ వేరియంట్ 6+128GB 23,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హైఎండ్ వేరియంట్ అప్రాక్సిమేట్లీ 25,000 రూపీస్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. మరి కార్డ్ ఆఫర్స్ ని కూడా ఇచ్చారు అన్నట్లయితే కనుక కిల్లర్ డీల్ అయ్యేటువంటి అవకాశం. ఒకవేళ కార్డ్ ఆఫర్ తో కలిపి ఆ ప్రైజింగ్ అన్నట్లయితే కనుక చూడాలి, మరింత బెటర్ ఫోన్స్ మనకు దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో నేను మెమరీ కార్డ్ స్లాట్ ని కూడా మిస్ అవుతున్నాను. ఒకవేళ మీరు మెమరీ కార్డ్ మ్యాండేటరీ అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ని ప్యాక్ చేసినటువంటి ఒక పవర్ ప్యాక్ డివైస్ అనే నా అభిప్రాయం. బట్ ప్రైజ్ వచ్చిన తర్వాత మనం ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా దీన్ని నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా మీ ముందు తీసుకొని వస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంది అన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.